నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. ఈరోజు కొన్ని ఆకుకూరలు కోసుకుందాము. దాంట్లో ముఖ్యంగా చాలా కలర్ఫుల్గా ఉన్న ఈ ఎర్రతోట కూర అండి. ఎర్రతోట కూర కోసుకుందాము. ముందైతే ఈ తోటకూర కోస్తున్నాను. ఈ టబ్లో చాలా ఫ్రెష్గా వచ్చింది ఎర్రతోట కూర కానీ ఈ తోటకూర కానీ. ఈ టబ్లో నేను మెయిన్గా వేసిన విత్తనము బెండ విత్తనం. రెండు బెండ విత్తనాలు పెట్టుకున్నా. ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు. దాని తర్వాత ఈ బెండ మొక్క పెద్దగా అయ్యేంత వరకు మట్టి ఎందుకు వేస్ట్ అవ్వాలని చెప్పేసి నేను ఎర్రతోట కూర పోసుకున్నా. ఎర్రతోట కూరతో పాటు ఈ టబ్లో తెల్ల గల్జేరు, పొన్నగంటి వచ్చినాయి. అంటే మనకి ఒకే టబ్బులో ఒక బెండ మొక్క, ఒక టమాటా మొక్క, తెల్ల గల్జేరు, పొన్నగంటి, ఎర్రతోట కూర, మామూలు తోటకూర ఇన్ని వచ్చినాయి అన్నట్టు. అంటే మనం గార్డెనింగ్ చేసుకోకపోయినా అట్లీస్ట్ 100 రూపీస్ టబ్ ఒకటి తీసుకొని దాంట్లో మట్టి మిశ్రమం కలుపుకొని కొన్ని గింజలు వేసుకున్నా కానీ ఆనందం, ఆరోగ్యం, ఆట విడుపు. అవునా కాదా? చూడండి, ఒకసారి ఒక గింజ వేసినాక అది వస్తున్నప్పుడు, అది చిన్న చిన్న ఆకులు వేస్తున్నప్పుడు, కొంచెం పెరుగుతున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ ఆ ఒక్క క్షణం అది చూసినంతసేపు మాత్రం ఖచ్చితంగా అవి ఆలోచనలు అయితే దూరం వెళ్ళిపోతాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ తోటకూర. మనకి ఎన్ని డబ్బులు పెట్టినా కానీ బయట ఇంత మంచి తోటకూర అయితే దొరకదు. కొంచెం ఈ ఆకులు పురుగులు తిన్నాయి చూడండి. మన నీమాయిలు కొట్టినా, కాకపోతే నేను కొట్టిన రోజే వర్షం వచ్చినందువల్ల అది మొత్తం పోయినట్టుంది. మళ్ళీ ఒకసారి కొట్టాలి. మనకు బయట ఇంత ఫ్రెష్గా అయితే దొరకదు. ఇంత మంచి అంటే పెస్టిసైడ్ లేని ఆకుకూరలు అయితే దొరకవు. ప్లస్ మన మీద తోట మీద చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా, అసలు విత్తనాలు వేసి వదిలిపెట్టి చాలా మనకి సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎర్రతోట కూర కట్ చేస్తున్నా. చూడండి, ఇది ఇంత బాగుందో. ఇది తోటకూరని చిక్కటి బీట్రూట్ జ్యూస్లో ముంచి తీసినట్టుంది. మరీ కాడలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. ఈ గార్డెనింగ్ అనేది సపరేట్ పనిగా చూడొద్దు. మామూలుగా మనం ఇంట్లో పని ఎంత కామన్గా చేసుకుంటామో ఈ గార్డెనింగ్ కూడా అంతే కామన్గా అయిపోవాలి. మనం తినే కూరగాయల్లో అట్లీస్ట్ 50-60% మనమే పండించుకోగలగాలి. ఇప్పుడు మనము బియ్యాలు, పప్పులు అయితే మనం పండించుకోలేము. ప్రకృతి వ్యవసాయం అందరికీ వీలు పడదు. మన చేతుల్లో ఉన్నది ఏది, మనం ఇట్లా మిద్దె తోట చేసుకోవడము, లేదంటే మామూలు గార్డెనింగ్ చేసుకోవడము, వీటిని మాత్రం ఎందుకు వదులుకోవాలి? మనం ఎంతో కొంత రసాయనాలను తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెమే ఆకుకూరల వరకనే చేసుకోండి. ఒక 4 టబ్బులు చాలు. ఫస్ట్ అందులోకి దిగితే అర్థమైపోతుంది మనకి. ఇంకా దాన్ని వదిలిపెట్టాం అసలు. అందుకనే కదా రైతులు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టరు, ఆ ఊరిని వదిలిపెట్టరు. అందుకనే కావచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ ఆకుకూర. ఈ ఆకుకూరలు, ఆ పూలు, పండ్లు చూస్తుంటే ఆలోచనలు ఏమున్నా కూడా వెళ్ళిపోతాయండి. నిజంగా చెప్తున్నాం కదా. అసలు మేము ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నాము అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. 80% దాని నుంచి పడగలుగుతాం మనం అయితే. నిజంగా మనం కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఆటోమేటిక్గా పిచ్చుకలు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, రకరకాల చిన్న చిన్న కీటకాలు వస్తాయి. వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక 2-3 రోజుల నుంచి మట్టి మిశ్రమం అవి కలుపుకుంటున్నా కదా, ఇవి కొయ్యలేదు, కొంచెం ముదిరిపోయినట్టున్నాయి. ఈ రోజు అన్ని కట్ చేసుకుంటా. ఇది ఇంతకుముందు మనం కట్ చేసిన టబ్బు కన్నా ఈ ట్రేలనే ముందేసిన, కాకపోతే దాంట్లో మంచిగా వచ్చినాయి. తొందరగా ఆకులు పెద్దగా వచ్చినాయి. దీంట్లో కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. మొత్తం కొన్ని అయితే కట్ చేస్తాం. దీంట్లో మొత్తం ఈ దోస తీగ, ఇది దేశీ విత్తనం. ఈ దోస తీగ ఇందులో కూడా వచ్చి చూడండి మామూలు తోటకూర. ఏ టబ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ టబ్లో చూసినా కూడా ఈ తోటకూర అయితే కనిపిస్తుంది. పొన్నగంటి, తోటకూర 2. చూడండి ఎంత మంచిగా ఉందో కలర్. ఇదిగో ఇంత వచ్చిందండి. కొన్ని చిన్న మరీ చిన్నగా ఉన్నాయి, ఏం కట్ చేయలేదు, అట్లనే ఉంచుకున్నా. ఇదిగోండి కొంచెం తోటకూర, కొంచెం ఎర్ర తోటకూర 2 కట్ చేసిన. ఇందులో మొత్తం అన్నిట్లలో గడ్డి వచ్చేసింది. 2-3 రోజులు మొత్తం ఇది తీయాలి, మొత్తం కలపంతా తీసేయాలి. కొత్తిమీర అయితే ఇప్పుడేం కట్ చేయను, అవసరం ఉన్నప్పుడే కొంచెం కట్ చేస్తా. చుక్కకూర, పాలకూర, గోంగూర, పొన్నగంటి అన్నిట్లో గడ్డి వచ్చేసింది. నెక్స్ట్ ఇక గడ్డి మొత్తం తీసేయాలి. ఇది గోంగూర 2 బాక్సులలో మంచిగా వచ్చింది గోంగూర. అసలు దీంట్లో ఇది చక్రవర్తి ఆకుకూర అని చెప్పేసి తెచ్చుకున్నా. ఇది కూడా దేశీ విత్తనమే. అసలు నాకు ఇది ఏందో కూడా అర్థమవుతుంది. మొత్తం చిన్న చిగురు వస్తుంది చిన్నగా.
ఇది తినే ఆకేనా కాదా అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఇది ఎవరన్నా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తం నీళ్ళు కూడా మొత్తం కలిపి వచ్చేసింది. అసలు గడ్డ ఇదా ఏం అర్థమైతలేదు. ఉంచాలన్నా తీసేయాలన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అది ఏందనేది. అందుకని ఇంకా ఈ టబ్బు పక్కకెట్టేసిన. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చింది. దాంట్లో కూడా తోటకూర ఉంది మంచిగా. ఈ పాలకూర కట్ చేసుకుందాము. దీంట్లో పాలకూర అయితే ఒక 5 టబ్బులే ఉన్నట్టుంది. అవన్నీ కట్ చేద్దాం. అన్ని కాకపోయినా ఒక 3 అన్నా కట్ చేస్తాయి ఇప్పుడు. చూడండి మనం ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు పాలకూర తోటి. పాలకూర రైస్ అట్లా పిల్లలకి చేసుకోవడానికి, అంటే మనం పండించుకొని మనం కోసుకొని వాళ్ళకి చేసి పెడితే ఎంత సంతోషం ఉంటుంది పిల్లలకి. ఆరోగ్యం మంచిగా. చూడండి ఆకులు అంత పొడుగు కాకున్నా కూడా చిన్నగా వచ్చినా కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఫ్రెష్గా లేతగా ఉంది ఈ పాలకూర అయితే. ఇందులో ఆకుకూరలన్నిట్లలో గడ్డ వచ్చేసింది. ఒకరోజు మొత్తం పడుతుంది మొత్తం ఇది గడ్డి తీయడానికి. ఇంకా దీంట్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇష్టం వచ్చిన గింజలు పడుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు. దీంట్లో కూడా పాలకూర గింజలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. కొంచెం ముదిరిపోయింది ఇంట్లో ఆకు, తెంపుతున్నా అది కూడా. ఈ తోటకూరనేమో గింజలకే వదిలేసిన మొత్తము. అవి గింజలు తీసి ఒక చిన్న పేపర్లో పెట్టి పెట్టాలి. దోసకాయలు వెళ్ళినాయి, ఒక 2-3 అయినట్టున్నాయి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, చూపిస్తా. ఇంతకుముందు అంటే చిన్నగా పిందె చూపించిన కదా, ఎంత బాగా అయింది చూడండి. ఇది ఒక 2-3 డేస్ అయినాక కోసుకుందాం దీన్ని. ఇంట్లో వంకాయ చెట్టు, తోటకూర, పొన్నగంటి, గల్చేరు, ఇంకా సైడ్కి ఒక చిక్కుడు కూడా పడ్డది, చిన్నగా ఉంది. ఇది చూడండి ఒక్కటే పడ్డది దీనిలో ఇత్తనము. ఇంత స్ట్రాంగ్గా వచ్చింది ఆ చెట్టు, చుక్కకూర చెట్టు. ఈ టబ్లో కూడా కోసిద్దాం పాలకూర. ఎక్కువనే ఉంది పాలకూర కాబట్టి ఒక 3 టబ్బులు అట్లా కోసుకుంటా నేను. మనకు సాధ్యమైనంత వరకు ఈ కెమికల్స్ లేని ఫుడ్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది గార్డెనింగేనండి. ఎందుకంటే మనము ఈ కూరగాయలు, ఆకుకూరలు మనం బయట తెచ్చుకుంటాం కానీ దాంట్లో చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ అది అనుకున్న మరుక్షణమే మనం స్టార్ట్ చేయాల్సింది గార్డెనింగ్. పెద్ద పెద్ద అయితే మనం ఏం చేయలేము, మన చేతిలో ఉన్నది ఇది ఒకటే కాబట్టి చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఏంటంటే బయట నుంచి కవర్లు కూడా తగ్గిస్తాం. 2 అయిపోతాయి మనకి. ఆరోగ్యం బాగుంటుంది, ఈ కవర్లు తెచ్చుకోకపోవడం వల్ల ప్రకృతి బాగుంటుంది. ఆరోగ్యం ప్రకృతి బాగుంటే ఈ రెండింటికన్నా ఇంతకన్నా కావాల్సింది మనకి ఏముంటుందండి. చాలా ఈజీ. ఆకుకూరలు అయితే చాలా ఈజీ. తప్పకుండా అందరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. దీంట్లో చూడండి, దీంట్లో కూడా తోటకూరనే మొత్తం. ఇది కూలర్ టబ్, ఇది మొత్తం తోటకూర వచ్చింది. మొత్తం కొమ్మలు కట్ చేయకుండా చెట్లు తీసేస్తున్నా. ఎందుకంటే దీంట్లో గోంగూర వేసినా కదా, అది అసలు రావట్లేదు గోంగూర. ఈ పేపర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఉంటాయి చూడండి. ఒకసారి వాళ్ళకి చెప్తే ఈ కూలర్ టబ్స్ తెచ్చిస్తారు మనకి. ఇది డ్రాగన్ చెట్టు ఉంది దీంట్లో కూడా మొత్తం పొన్నగంట వచ్చింది చూడండి. లేత దీంట్లో కూడా ఇంతకుముందు ఒకసారి కట్ చేసిన మంచిగా వచ్చింది. ఇక చూడండి దీనికి ఇటు సైడ్ ఉంది ఈ చెట్టు, దీనికి కూడా ఒక మొక్క వచ్చింది. ఇది కూడా పింక్ ఫ్లెష్, ఒక మొక్క వచ్చి చూడండి. దీంట్లో ఉన్న పొన్నగంట కూడా మొత్తం కట్ చేసుకుందాము. ఇది ఇంకొక టబ్బు చూడండి. ఇంట్లో ఎర్ర తోటకూర పడ్డట్టుంది. అంత కలర్ఫుల్ అనిపిస్తుంది, అంత కలర్ఫుల్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇందులో గోంగూర, దోస తీగ పెట్టిన. దీంట్లో కూడా చక్రవర్తి ఆకుకూర అనేది పడ్డట్టుంది చూడండి. మంచిగా వచ్చింది దోస తీగ. ఇందులో కాయలు ఏమొస్తాయో రావు కానీ తీగ అయితే మంచిగా వచ్చింది. ఈ టబ్లో కూడా ఎంత గోంగూర వేసుకున్నా. దీంట్లో మొత్తం గల్జేరు వచ్చింది. ఇంకా వంకాయలకైతే కుదవలేదు, ఎన్ని వంకాయలు. ఈ పాలకూర కొంచెం చాలా రోజులు అవుతుంది వేసి, విత్తనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే లీవ్స్ కట్ చేసుకుంటా. విత్తనాలు కొన్ని విత్తనాలు అవుతున్నాయి. ఆ విత్తనాలు కట్టలు వదిలేస్తా. ఆనకాయ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా అయింది. ఒక 2 రోజుల ముందే కోసేది ఉండే, కోయలేదు. ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని. బాగా పొడిగైంది, మరి ఏం ముదిరిపోలేదు, బాగానే ఉంది. మామూలుగా తెప్పడానికి రావట్లేదు, సీజర్తో కట్ చేస్తున్నా. ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇది కూలర్ ట్రేలోనే ఉంది ఈ తీగ. చూపిస్తాను, ట్రే చూపిస్తానండి. దీనికి అల్లుకుపోయిన 2 నేతిపీర, ఆనంగ చెట్టు, ద్రాక్ష చెట్టు 3 ఉన్నాయి దీంట్లో.
అంటే ఇవి టబ్బులు సపరేటే, కాకపోతే అన్ని ఒకే చోట అయిపోయినాయి. ఆనంగ చెట్టు ఉన్న ట్రే, ఇది కూలర్ ట్రే. దీంట్లో కొన్ని బెండ ముక్కలు వేసుకున్నా. ఇదేమో నేతి బీర ఉన్న ట్రే, ఫ్రూట్ ఉంటుంది కదా బాస్కెట్, అది. ఇందులో కూడా పొన్నగంటి మొత్తం కట్ చేసుకుంటున్నా. మనం ఈ పొన్నగంటి అయితే గిల్లుకోవడానికి టైం పడుతుంది, అంతే. వస్తూనే ఉంటుంది మన గిల్లిన కొద్ది. దీంట్లో ఒక బెడ్డ చెట్టు వేసిన. ఇది చూడండి, తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది. ఇంట్లో వంకాయలు ఇవి మన గార్డెన్ నుంచి చెత్త మొత్తం ఒక గ్రో బ్యాగ్లో వేసుకుంటున్నా. అది కొంచెం అడిగిన తర్వాత పైనుంచి మట్టి వేసుకుంటే అయిపోతుంది. దాంట్లో ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది, మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వంకాయలు చూడండి చెట్టుకి. జామ చెట్టు పిందెలు వస్తుంది. దీంట్లో కూడా పొన్నగంటి. మనం ఆకుకూరలు కొన్ని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ కుండీలు ఉంటే ఆ కుండీల నుంచి వస్తూనే ఉంటాయి. ఇదైతే గడ్డి పెరిగినట్టే పెరుగుతుంది. కొంచెం ముదిరిపోయింది ఆకు, ఇది తెంపేసుకుంటున్నా. అన్ని తెంపేస్తున్నా. ఈ వంకాయలు కూడా కట్ చేసుకుంటాండి. అన్ని చాలా ఉన్నాయి వంకాయలు. చూడండి వంకాయలు ఎట్లున్నాయి మొత్తం. ఇవన్నీ కోసుకుంటా ఇప్పుడు. ఇంకొకటి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే అన్నం తినిపించడం స్టార్ట్ చేసిన వాళ్ళైతే అలా చిన్న బుజ్జలకి ఆకుకూరలు బయట నుంచి తేకండి. ఖచ్చితంగా ఒక రెండు టబ్బులు మెయింటైన్ చేయండి. వాళ్ళు తినేదానికి కొన్ని గింజలు వేసుకున్నా సరే వస్తాయి. ట్రై చేయండి. కనీసం ఆ పిల్లల మట్టుకైనా సొంతంగా ఆకుకూరలు పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. వంకాయలు అనేది తెంపేసిన. ఒకటే చెట్టు కింద వచ్చినాయి చూడండి. ఇది మందార మొక్క. మందార మొక్కలో కూడా మొత్తం పొన్నగంటి ఆకు. ఈ మొక్క ఆ మొక్క అన్నిట్లలో వస్తున్నాయి. తెంపిన వరకు తెంపిన. ఈ గోంగూర అయితే ముట్టుకోలే, గోంగూర కోయలేదు. గోంగూర, చుక్కకూర, ఈ కొంచెం ఆ టబ్బుల పొన్నగంటి, ఈ కొత్తిమీర, ఇవైతే కోయలేదండి. నెక్స్ట్ టైం కొద్దాం. ఇది ఆయిల్ టిన్లో పెట్టుకున్నా. ఇది గోంగూర మొక్క ఎంత బాగా వచ్చింది చూడండి. మొత్తానికి మనము హార్వెస్ట్ చేసుకున్న ఆకుకూరలు అండి ఇవి. పాలకూర, ఎర్ర తోటకూర, గల్జేరు, ఒక ఆనంకాయ, వంకాయలు, పొన్నగంటి. తోటకూర చూడండి 10-15 నిమిషాలకి మొత్తం ఎట్లా వాడిపోయిందో. అందుకనే అంటారు మొహం వాడిపోతే తోటకూర లాగా వాడిపోయిందని. ఇదండి ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.